జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఫోన్ చెయ్యి, వాడు వినడు. నువ్వు మంచి కళాకారులా ఉన్నావు తమ్ముడు. నీ వయసులో నేను కూడా అంతే, లెక్కలేనని చేశా. మీ అమ్మగారే. స్పీకర్ ఆన్ చేయి బాయ్, ఒకసారి విందాం. ఏంటి తయారు? నా కొడుకు క్షేమంగానే ఉన్నాడు కదా? ఏమడుగుతావు తయారు? క్షేమంగా ఉన్నాడు అనే? ఈ మీనన్ సంరక్షణలో కంచుకోట లాంటి నా ఇంట్లో సేఫ్టీగా కూర్చుని ప్రశాంతంగా మందు కొడుతూ ఉన్నాడు. చాలా. అమ్మయ్యా. అమ్మా, నా గురించి నువ్వేం భయపడకు. బాయిని దాటి ఎవ్వరూ రాలేరు. నన్ను బాయ్ కాపాడుకుంటాడమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఆ జేడీ కేడీలు నిన్ను అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్తో వచ్చారా? అది ఎక్స్పెక్ట్ చేసిందే కదా తయారు. అది సరే మీనన్, నేను వాణ్ణి దుండగులు ఎత్తికెళ్లారని చెప్పాను. ఇది కూడా మనం అనుకుందేగా. ఆ జేడీ వెళ్లేటప్పుడు ఏం చెప్పిందంటే, ఆ దుండగుల చేతుల్లో మీ అబ్బాయి చావకుండా దేవుణ్ణి వేడుకోండి అని చెప్పింది. అర్థమైంది. ఆ జేడీ విక్కీని లేపేసి దుండగులు చంపేశారంటుందని నీ భయం, అంతేనా? ఆ జేడీ కేడీలు డేంజరస్ ఆఫీసర్స్ లా నీకు కనిపిస్తూ ఉండొచ్చు, బట్ ఈ మీనన్ యమధర్మరాజు కంటే చాలా చాలా డేంజర్. నా రక్షణలో ఉన్న నీ కొడుకుని జేడీ కేడీ పట్టుకోవడం కళ. అది వాళ్ళ కళ అయితే నాకు ప్రాబ్లం లేదు మీనన్, కానీ అది నిజమైతేనే. తయారు. జేడీ కేడీ గురించి ఆలోచించకు. వాళ్ళ సామర్థ్యం గురించి గొప్పగా నాకు అస్సలు చెప్పొద్దు. నేను చెప్తున్నాను కదా, నా మీద నమ్మకం పెట్టు. నా ప్రాణం అడ్డేసైనా సరే నీ కొడుకు నేను కాపాడతాను. సరే మీనన్, నువ్వున్నావన్న నమ్మకంతోనే వాణ్ణి నీ దగ్గర వదిలాను. వాడికి కూడా ఏమైనా అయితే నేను అస్సలు బతకలేను. ఏమీ అవ్వదు, నువ్వు ధైర్యంగా ఉండు. కోర్టుకెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చాక చెప్పు. నీ కొడుకు నా దగ్గర ఎలా అయితే వదిలేశావో అలాగే నీకు అప్పగిస్తాను. జేడీ కేడీలు చెక్కభజన చేసుకుంటూ తిరగడం తప్ప ఈ మీనన్ దగ్గరికి అస్సలు రాలేరు. నువ్వు రిలాక్స్డ్గా ఉండొచ్చు, ఓకే? సరే మీనన్. బాయ్ మా, నువ్వేం దిగులు పడుకో. సరే నాన్న, జాగ్రత్త. తమ్ముడు, మీనన్ అభయం ఇచ్చాడ్రా. వాడి ప్రాణాలనైనా అడ్డుపెట్టి నా కొడుకుని కాపాడుతానని చెప్పాడు. ఇప్పుడు నా మనసు కాస్త కుదురు పడింది. వాడు కాపాడతాడు, ఇడు బతుకుతాడు. ఏంట్రా? ఏం లేదక్క, ఏం లేదక్క, నువ్వు టెన్షన్ పడకు. కూర్చోక్క, కూర్చో. నువ్వు టెన్షన్ పడకు, కూర్చోక్క.